వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణాపురం పంచాయతీ పరిధిలో జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ పథకాలను పరిశీలించిన కేంద్ర బృందం. ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్డుపై వేస్తే చర్యలు, కమిషనర్. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించండి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు. సైనికుల త్యాగాలను ఎప్పటికీ స్మరించుకోవాలి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ పేపర్ దహనం చేసి నిరసన. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు పట్టివేత. మార్కెట్ కమిటీ చైర్మన్గా రామచంద్ర రాథోడ్ ప్రమాణ స్వీకారం. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం. గంభీర్ సూర్యలకు తొలి పరీక్ష, నేడు శ్రీలంకతో తొలి టీ20. రాజా ఫౌండేషన్ ట్రస్ట్ పెద్దలు నమ్మించి మోసం చేస్తున్నారు, మాజీ చైర్మన్ రాధా కేర్ టేకర్ల ఆరోపణ. పద్మనాభ మండలం కృష్ణాపురం పంచాయతీ పరిధిలో జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ పథకాలను కేంద్ర బృందం పరిశీలించింది. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాలైన మరుగుదొడ్లు, మురుగు కాలువలు, తడి చెత్త, పొడి చెత్త, సంపద కేంద్రాలు తదితర అంశాలను పరిశీలన చేసి ఈ 2 పథకాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలని, వర్షాల కారణంగా మంచినీరు కలుషితమవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని, తమ పరిసరాల్లో పరిశుభ్రత తప్పక పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దుర్గాంబ, జిల్లా కోఆర్డినేటర్ పి పుల్లయ్య, గ్రామ సర్పంచ్ లక్ష్మీ భవాని తదితరులు పాల్గొన్నారు. మనకి వాడకానికి తాగడానికి అన్నిటి కూడా అనుకూలంగా ఉండేవరకు మనం చూసుకోవాలి. ఆ వాటర్ మనం వాడుకోవాలి. కానీ అది మొత్తం వాడకాలు ఈ 2 పథకాలను జాగ్రత్తగా ఇప్పుడు ఈ పని ఏదైతే చేశారో అది చెప్తారు. మన సారాలు నమ్ముకుని మన అందరికీ తెలియజేస్తారు. ఫస్ట్ పీహెచ్ టెస్ట్ చేశాను. పీహెచ్ టెస్ట్ చేయాలంటే తీసుకున్న శాంపుల్ మనము ఈ టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాము. దాంట్లో వాటర్ తీసుకుని దాంట్లో పీహెచ్ 4 చుక్కలు వేసాము. 4 చుక్కలు వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ రంగు మారుతుంది. ఇది పీహెచ్ చార్ట్. పీహెచ్ చార్ట్ ఇక్కడ పెట్టి చూస్తే మీకు ఒకసారి ఏ కలర్ కనిపిస్తుందో చూడండి. చెప్పండి. ఇది యాక్టివ్గా 7 డిగ్రీ కలిసింది. మనకి పండిస్తున్న శాతం ఏంటంటే 6 నుంచి 8 రోజులు రావాలి. ఇదేమో 7వ మనతో మ్యాక్సిమం దీనివల్ల ఏంటంటే మనకి 10% ఉంటుంది కాబట్టి నీళ్లు తాగడానికి కష్టంగా ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్డుపై వేస్తే చర్యలు తీసుకుంటామని జమ్మలమడుగు నగర పంచాయతీ కమిషనర్ ప్రమోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలో పర్యటించారు. దీనిలో భాగంగా స్థానిక టీ స్టాల్ వద్ద విచ్చలవిడిగా టీ కప్పులు పడేసిన దృశ్యాన్ని చూసి టీ స్టాల్ యజమానిపై ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్డుపై వేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన మండిపడ్డారు. అనంతరం పారిశుద్ధ కార్మికులతో కలిసి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను తక్షణమే కూటమి ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సింకాగ్రాండ్లో జరిగిన ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖపట్నం యూనిట్ సర్వసభ్య సమావేశంలో ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2014 నుంచి ఆయా ప్రభుత్వాలు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించలేదని, దీనివల్ల ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఒక ప్రభుత్వం టిడ్కో ఇల్లు కేటాయించనున్నట్లు దరఖాస్తులు స్వీకరించగా, మరో ప్రభుత్వం 3 సెంట్లు స్థలాలు అందిస్తామని ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోమని ఏమీ చేయలేదన్నారు. అలాగే అక్రిడేషన్ అటాక్స్ కమిటీలను తిరిగి పునరుద్ధరించాలని, ఇక 11 రాష్ట్రాలలో అమలు చేస్తున్న జర్నలిస్టుల పెన్షన్ స్కీమ్ ను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రూరల్ అధ్యక్షులు వెంకటేష్, ఈశ్వరరావు, మధు, ఇరోతి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సైనికుల త్యాగాలను ఎప్పటికీ స్మరించుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఫ్రీడమ్ పార్క్ లో చేపట్టిన కార్గిల్ విజయ్ దివస్ లో కలెక్టర్ పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రం ఎలా వచ్చిందో మర్చిపోతున్నామని, సైన్యం లేకుంటే స్వాతంత్రానికి ఇంకో 10-15 సంవత్సరాలు పట్టేదనన్నారు. మనం అభివృద్ధి పథంలో వెళ్తున్నామంటే సరిహద్దులో మన హద్దుల్ని కాపాడే సైనికుల వల్లేనని ఆయన తెలిపారు. Nana children, stand in Vishram. This is you, sir. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. స్థానిక ముస్తాఫానగర్లోని శాంతినగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ పేపర్స్ ను దహనం చేసి నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 30% కేటాయించకుండా కేవలం 7.3% కేటాయించారని, వెంటనే బడ్జెట్ ని సవరించాలని ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్న జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే బడ్జెట్ సవరించి విద్యారంగానికి నిధులను పెంచి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు పట్టుబడిన ఘటన జగన్నాథపురం అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద చోటు చేసుకుంది. ఎటువంటి అనుమతులు లేకుండా ఓ వ్యక్తి సూట్ కేసులో 2,40,00,000 రూపాయల నగదును తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు గోపాలపురం ఎస్ఐ కర్రి సతీష్ తెలిపారు. సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా రామచంద్ర రాథోడ్ మల్కాపూర్ శివార్లోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. టీజీఐఐసి చైర్మన్ నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నియమింపబడిన నేను
కార్యదర్శిగా ప్రమాణం చేయించున్నాను. తిరుమలలో శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,980 మంది దర్శించుకోగా 27,441 మంది భక్తులు తలనీలారు సమర్పించారు. ఉండికి 4.21 కోట్ల ఆదాయం సమకూరింది. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా తొలిసారిగా ఓ టీ20 సిరీస్ కి సిద్ధమైంది. వరల్డ్ ఛాంపియన్ హోదాలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత్ జట్టు ఆతిథ్య జట్టుతో 3 టీ20లు ఆడబోతుంది. ఈ సిరీస్ తోనే కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త టీ20 కెప్టెన్ సూర్యకుమార్ బాధ్యతలు చేపట్టబోతుండడం మరో ప్రత్యేకత. హెడ్ కోచ్ గా గంభీర్, కెప్టెన్ గా సూర్యకుమార్ కు ఈ సిరీస్ తొలి పరీక్ష కానుంది. మరి వాళ్ళిద్దరు తమ ప్రయాణాన్ని ఎలా ప్రారంభిస్తారో చూడాలి. అనాథ పిల్లలను ఇబ్బంది పెడుతున్నారని, తిండి ఖర్చులకు కూడా డబ్బు ఇవ్వలేదని రాజా ఫౌండేషన్ మాజీ చైర్మన్ రాజా కేర్ టేకర్లు ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాజా ఫౌండేషన్ ట్రస్ట్ పెద్దలు నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని బెదిరిస్తూ తమపై కేసులు పెడుతున్నారని వాపోయారు. రాజారెడ్డి ఆశయాలు కొనసాగాలంటే ట్రస్ట్ బాధ్యతలను తిరిగి తమకే అప్పగించాలని డిమాండ్ చేశారు. మాకు తెలియకోకుండా బస్సులు అమ్మడం జరిగింది. మాకు తెలియకోకుండా మా డబ్బులన్నీ FDs అనేవి 1,20,00,000 వరకు వాళ్ళకు సబ్మిట్ చేశాము. మాకు తెలియకోకుండా మా సంస్థలో ఎక్కడ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాళ్ళు 20 లక్షల వరకు డ్రా చేసి బుషెట్టి వ్యక్తులు, గుమస్తాల వ్యక్తులలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి క్యాష్ ఎత్తుకోవడం జరిగింది. ఈ రోజు వరకు బయట 10 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకు 1 రూపాయి కూడా పే చేయలేదు. మా సంస్థలో మేము తెచ్చుకునేవి సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మా సంస్థలో మెడిసిన్స్ కావచ్చు, దానికి దేనికి బిల్లులు పే చేయలేదు సార్. అన్ని ప్రూఫ్ ఉన్నాయి మా దగ్గర. ఆయనకు సంతకం పెట్టి పంపిస్తే అసభ్యకరంగా మాట్లాడతాడు. ఒక టీచర్లు పోయి ఒక ప్రిన్సిపల్ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అని చెప్తే మీ వెనకుండా ఎవరు చెప్పిస్తున్నారో మాకు తెలుసు. మేము మా సంస్థను నాశనం చేయాలని మా టీచర్లను ఆయన ఆఫీస్ దగ్గరికి ఎందుకు పంపిస్తాం సార్? చిన్నప్పటి నుంచి డాడీ ఆధ్వర్యంలో పెరిగి డాడీ సంస్థలో నిలబడి మాకు సంస్థ రాసిస్తే మా సంస్థను మేము నాశనం చేసుకోవడానికి ఆయన దగ్గరికి ఎందుకు పంపిస్తాం? ఒక పేరెంట్ ఫోన్ చేస్తే మీ వెనక ఎవరుని నడిపించి చేపిస్తున్నారో మాకు తెలుసు. మా డాడీ స్నేహితులకు అందరికి బుషెట్టి రామని ఆయన డాడీ చంపిన దాంట్లో మా హస్తం కూడా ఉందంట. మా హస్తం ఉంటే మేము కంప్లైంట్ ఎందుకు ఇస్తాము? మా పాత్రలు ఉన్నాయంట. మేము డబ్బులు ఎత్తుకొని పోయి అరాచకంగా ఇది చేసినామంట. నాకు కవిత అనే పాపకి ఇద్దరికి గొడవలు పెట్టి, గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి మాకిద్దరికి ఒకరికి తెలియకోకుండా గొడవలు పెట్టి మా ఇద్దరిని విడగొట్టి చాలా కథ నడిపినాడు సార్ ఆయన. మా సంస్థను మా ఇద్దరిని విడగొట్టి వాళ్ళు ఏ కాడికి మా ఇద్దరిని బయటికి వేయాలా? ఈ పిల్లలు గొంతెత్తి మాట్లాడుతున్నారు. గొంతెత్తి మాట్లాడినందుకు బయటికి ఈడ్చాలా? మా చేతుల్లో రాజకీయం ఉంది, మా చేతుల్లో పని ఉంది. మేము ఏడికైనా పోతాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏ ఆఫీస్ కాడికి పోతారో పోండి. ఈ ప్రభుత్వం మాది, మీరేం చేసుకుంటారో చేసుకోకండి అని నిన్న భయపెట్టి బెదిరిస్తాడు విష్ణు చింతన అనే వ్యక్తి, గొర్రె శ్రీనివాసులు. స్వాములు అంటే సార్ ఏడ స్వామి సార్? విష్ణు స్వామి. చిన్నజీవ స్వామిని కలవాలని విష్ణు స్వామి అనే వ్యక్తికి మేము అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్ కల్లా చీకట్లో ఇక్కడ 4 గంటలకు ప్రయాణం చేసి మేము స్టార్ట్ అయితే బయట 5 గంటల సేపు, లోపల 5 గంటల సేపు ఇద్దరు ఆడపిల్లల్ని అట్లా గౌరవపరిచి మేము కూర్చొని మళ్ళీ తిరిగి ప్రయాణం, రోజంతా ప్రయాణం చేసి ఇంత ఎత్తున కాళ్ళు వాచి 3 రోజుల వరకు పడిపోయినాం సార్. చాలా ఇదిగా చేస్తున్నారు. వాళ్ళకు సెక్యూరిటీ వాళ్ళకి అందరికి మా ఫోటోలు పెట్టి గేట్ కాడికి వస్తే అలో చేయొద్దండి, వీళ్ళు అన్యాయం చేసినారు, మమ్మల్ని చంపడానికి వచ్చినారు, అది ఇదని వాళ్ళకందరికి చెప్తారండి. మేము వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి పోతే మాకు అన్యాయం చేసినంటే ఇంత అన్యాయం చేస్తారని మాకైతే తెలియదు సార్. ఇంత సపోర్టివ్ గా మా పిల్లలకి మాకు ఒక పెద్ద దిక్కుగా ఉంటారని ఒక ఉద్దేశంతో ముందడిగేసినాం. ఇంత రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ పెద్దలు, వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ ఒక కరెంటు బిల్లు డాడీ ఉంది 14,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టాలని ఫోన్ చేస్తే బుషెట్టి గారు అంటే విష్ణు గారికి కాల్ చేసుకొని మాట్లాడుకోండి. చైర్మన్ పదవి ఎందుకు పెట్టుకున్నారు సార్? గత 4-5 నెలల నుంచి టిల్ ఈ రోజు వరకు కూడా ఒక బిల్లు కూడా పే చేయలేదు. ప్రతిదీ ప్రూఫ్ తో సహా మా దగ్గర ఉన్నాయి. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
కృష్ణాపురం పంచాయతీ పరిధిలో జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ పథకాలను పరిశీలించిన కేంద్ర బృందం. ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్డుపై వేస్తే చర్యలు, కమిషనర్. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించండి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు. సైనికుల త్యాగాలను ఎప్పటికీ స్మరించుకోవాలి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ పేపర్ దహనం చేసి నిరసన. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా నగదు పట్టివేత. మార్కెట్ కమిటీ చైర్మన్గా రామచంద్ర రాథోడ్ ప్రమాణ స్వీకారం. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం. గంభీర్ సూర్యలకు తొలి పరీక్ష, నేడు శ్రీలంకతో తొలి టీ20. రాజా ఫౌండేషన్ ట్రస్ట్ పెద్దలు నమ్మించి మోసం చేస్తున్నారు, మాజీ చైర్మన్ రాధా కేర్ టేకర్ల ఆరోపణ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.